రైట్. సో, ఈరోజొచ్చేసి రిమైనింగ్ మనకి పారాగ్రాఫ్ గ్రూప్ గురించి. ఫస్ట్ టెక్స్ట్ తీసుకుందాం. సో, ఈక్వల్స్ టు అండ్ 100 క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. సో, టెక్స్ట్ తీసుకున్న తర్వాత మనకిక్కడ ఏమైతే టూల్స్ ఉన్నాయో వాటిని వాడుతూ ఎలా వర్క్ చేయాలి. ఫస్ట్ వన్ దీంట్లో ఇది మనకి కంప్లీట్‌గా పారాగ్రాఫ్ లాగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకిప్పుడు ఒక హెడ్డింగ్ లాగా తీసుకొని సబ్ కాన్సెప్ట్స్ కావాలనుకోండి. ఇప్పుడు నేనేం చేస్తుంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఉంది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఓకే. స్టూడెంట్స్ లిస్ట్ అని ఉంది. ఓకే. దీంట్లో మనం ఏం చేస్తాం ఇక్కడ మనకు కావాల్సిందేంటి? ఇక్కడ నేమ్స్ రాస్తాం. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ స్టూడెంట్స్ అని నేమ్ జనరల్‌గా మనం రాసేది ఏంటి అంటే సో, సురేష్, రాజేష్, ఓకే. లత, చరణ్ ఇలా జనరల్ టర్మ్స్‌లో రాస్తాం. బట్ మనకు కావాల్సిందేంటి? ఇది మైక్రోసాఫ్ట్ ఆఫీస్ స్టూడెంట్స్ అనేది ఇది మనకి హెడ్డింగ్ లాగా ఉండాలి. నేను బోల్డ్ చేస్తున్నాను. అండర్‌లైన్. ఇక్కడ సురేష్, రాజేష్, లత అనేవాళ్ళు ఏంటి అంటే నార్మల్‌గా కాకుండా ఇలా టెక్స్ట్ రూపంలో కాకుండా మనకి వాళ్ళు నంబర్స్ కానీ, బుల్లెట్స్ కానీ అంటే ఈ రైట్ మార్క్ గాని, లేదా స్టార్ మార్క్స్ పెడుతూ ఒక లిస్ట్‌లా కనబడాలి అంటే, మీరు ఏదైతే టైప్ చేసారో వాటిని ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత, పారాగ్రాఫ్ గ్రూప్‌లో మనకు పైన ఉంది ఏంటి అంటే, ఇక్కడ చూడండి ఇది బుల్లెట్స్ అంటాం. ఈ బుల్లెట్ పైన మీరు యారో మార్క్ పైన క్లిక్ చేసిన తర్వాత, ఇక్కడ బుల్లెట్స్ కనపడతాయి. మీరు ఏ బుల్లెట్ కావాలంటే ఆ బుల్లెట్‌ని ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అక్కడ సెలెక్ట్ చేసిన వెంటనే నాకక్కడ ఏ సింబల్ సెలెక్ట్ చేసుకుంటే, ఆ సింబల్ లాగా మనకి నేమ్స్ ముందర వస్తాయి. చూడండి రైట్ మార్క్ ఇచ్చాను. కాబట్టి ఇదేంటి కంప్లీట్‌గా మీకు హెడ్డింగ్ కనబడుతుంది. దాంతో పాటు లిస్ట్. ఇవి మనం ఈ రైట్ మార్క్స్ మనం ఏమంటామంటే బుల్లెట్స్. సో, ఇవి యాక్టివేట్ చేయాలంటే మీరు ఎక్కడైతే కావాలో వాటిని సెలెక్ట్ చేసుకొని, సెలెక్ట్ చేసుకున్న తర్వాత బుల్లెట్‌లోకెళ్ళి ఎలాంటి బుల్లెట్ కావాలంటే ఆ బుల్లెట్ మీరు సెలెక్ట్ చేసుకుంటే యాక్టివేట్ అయిపోతది. ఓకే. నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ దాంట్లోనే ఇప్పుడు మనకి బుల్లెట్స్ కాకుండా నంబర్స్ కావాలనుకోండి. నంబర్స్ కావాలి అనుకుంటే సేమ్ వేటికైతే నంబర్స్ కావాలో వాటిని ఇలానే సెలెక్ట్ చేసుకోవాలి సేమ్. దీంట్లో చూడండి బుల్లెట్స్‌లో మనకి ఎక్కడ కూడా నంబర్స్ లేవు. ఒకవేళ నంబర్స్ కావాలంటే సెలెక్ట్ చేసుకున్న తర్వాత నంబర్ దాంట్లోకెళ్ళేసి 1, 2 ఓకే. మీకిక్కడ ఏది మీరు జస్ట్ కర్సర్ మూవ్ చేయండి ఆటోమేటిక్‌గా అక్కడ మీకు సెలెక్ట్ అవుతా ఉంటది. నేను 1, 2 ప్రెస్ చేశాను కాబట్టి 1, 2. సో, ఇదొచ్చేసి మనకి బుల్లెట్స్ దాని పక్కన ఉంది నంబర్స్. నెక్స్ట్ ఇప్పుడేంటి అంటే, జనరల్‌గా చూడండి ఇది మల్టీ లెవెల్ లిస్ట్ అంటాం. దీంట్లో ఆల్రెడీ మీకు సింపుల్‌గా చెప్పాలి అంటే, నేనొక ఏదైనా ఒక క్రియేట్ అయి ఉన్న ఒక మల్టీ లెవెల్ లిస్ట్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రాస్తున్నాను. ఎంటర్ మల్టీ లెవెల్ లిస్ట్‌లో ఆల్రెడీ క్రియేట్ అయి ఉన్నాయి చూడండి. 1 స్మాల్ ఐ ఓకే. 1 ఉంది కదా! ఇప్పుడు నేను దీంట్లో సెలెక్ట్ చేసుకుంటే, మనం టైప్ చేసిన ప్రతిసారి అక్కడ ఏదైతే మీరు యాక్టివేట్ చేసారో అది వస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఎంఎస్ ఆఫీస్ టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ అడ్వాన్స్ ఎక్సెల్ అని తీసుకున్నాం. దీంట్లో మనం సెలెక్ట్ చేసుకున్న దాంట్లో మనం సెలెక్ట్ చేసుకున్న దాంట్లో ఫస్ట్ ఏముంది? మనకి ఫ్లవర్ లాగా ఉంది కదా! నెక్స్ట్ ఏముంది? మనకి రైట్ యారో ఉంది. ఇప్పుడు నేను ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత నాకు మళ్ళీ ఫ్లవర్ వచ్చింది. కానీ నేను ట్యాబ్ బటన్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ మనకి మల్టీ లెవెల్ లిస్ట్‌లో ఏం పెట్టారు అంటే అక్కడ యారో మార్క్ పెట్టారు కాబట్టి యారో మార్క్ చూడండి. సో, ఇక్కడ ఏం చేస్తున్నాం మనము సమ్ ఫార్ములా, సమ్ ఓకే. ప్రొడక్ట్ నెక్స్ట్ ఈ సమ్‌లోనే ఇంకా మల్టిపుల్ ఉందనుకో సమ్‌లోనే ఇంకా సబ్ ఆప్షన్స్ ఉన్నాయనుకోండి. మళ్ళీ ట్యాబ్ ప్రెస్ చేయండి. ఇక్కడ ఏమొస్తదంటే మళ్ళీ సమ్‌లోనే సమ్ ఇఫ్, సమ్ ఇఫ్స్ ఓకే. ఇలా ఉంది. అంటే ఏంటి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఏ సింబల్ ఉంది? ఫ్లవర్ ఉంది. తర్వాత యారో మార్క్ ఉంది. తర్వాత డాట్ సింబల్ ఉంది. ఇది బై డిఫాల్ట్‌గా ఆల్రెడీ ఇక్కడ క్రియేట్ చేసే ఉన్నాయి. ఇక్కడ చూడండి. మల్టీ లెవెల్ లిస్ట్ ఏదైతే క్రియేట్ చేసారో దాన్ని బేస్ చేసుకొని మీరు డాట్ అని టైప్ చేస్తున్న ప్రతిసారి మీరు ఏదైతే దానికి అప్లై చేసారో అదే మీకిక్కడ ఆటోమేటిక్‌గా మీరు టైప్ చేసిన ప్రతిసారి అప్లికేబుల్ అవుతూ ఉంటది. లేదు మీరే మాన్యువల్‌గా ఒక లిస్ట్ క్రియేట్ చేయాలి అంటే సేమ్ ఇదే ప్లేస్‌లోకెళ్ళిన తర్వాత డౌన్‌లో ఇక్కడ చూడండి డిఫైన్ న్యూ మల్టీ లెవెల్ లిస్ట్, డిఫైన్ న్యూ లిస్ట్ టైప్ ఉంది. స్టైల్ ఉంది. సో, నేనిక్కడ డిఫైన్ న్యూ మల్టీ లెవెల్ లిస్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకో స్క్రీన్ వస్తది చూడండి. ఇక్కడ ఏం అడుగుతున్నాడు అంటే ఫస్ట్ నేను 1-9 స్టెప్స్ తీసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ అంటే ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ అని టైప్ చేసిన తర్వాత మనకిక్కడ ఏ సింబల్ సెలెక్ట్ అయింది? ఫ్లవర్ సింబల్. నెక్స్ట్ సెకండ్‌కెళ్ళిన తర్వాత సెకండ్‌కి ఏ సింబల్ సెలెక్ట్ అయింది? ఇక్కడ మీరు మార్చుకోవచ్చు. ఎంటర్ ద ఫార్మాట్ ఫర్ నంబరింగ్స్ దగ్గర మీరు ఇక్కడ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. ఏది కావాలంటే మీరు ఆ స్టైల్ పెట్టుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ థర్డ్ దాంట్లో ఏం అప్లికేబుల్ ఉంది? డాట్ ఉంది. ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ ఇలా మీకు ఏది కావాలి అనుకుంటే ఆ లిస్ట్ అంటే మీరు క్రియేట్ చేయాలనుకున్న లిస్ట్‌కి సంబంధించిన సింబల్స్ మీరు ఇక్కడ డిక్లేర్ చేయాల్సి ఉంటది.
ఇప్పుడు సిక్స్త్ ప్లేస్ ఉంది. సిక్స్త్ ప్లేస్‌లో మీకు కావాలనుకుంటే ఇక్కడికెళ్ళి మీరు మార్చుకోవచ్చు. మీ ఇష్టం. మీరు ఏది పెట్టాలనుకుంటే అది మీరిక్కడ యూజ్ చేసుకోవచ్చు. నేనిక్కడ బుల్లెట్ విత్ 0 ఉంది. ఆల్రెడీ ఉంది కదా! న్యూ బుల్లెట్. మనకు కొత్త స్క్రీన్ ఓపెన్ అవుతది. 1 సెకండ్ హోల్డ్‌లో ఉండండి. రైట్. దీంట్లోకొచ్చిన తర్వాత ఆహ్, ఇది సెలెక్ట్ చేసుకొని ఓకే. సో, చూడండి ఇప్పుడు సిక్స్త్ ప్లేస్‌లో నాకు ఈ సింబల్ అప్లికేబుల్ అవుద్ది. ఇలా మీకు కావాలి అనుకున్న ప్లేస్‌లో మీరు ఏదైతే కావాలో అక్కడ సెలెక్ట్ జేసుకోవాలి. ఆ ప్లేస్‌లో మీకు కావాల్సిన సింబల్‌ని మీరు ఇన్సర్ట్ జేసుకుంటే, మీరు ఆటోమేటిక్‌గా మీరు ఇన్సర్ట్ చేసే సింబల్స్ లిస్ట్ క్రియేట్ చేసేటప్పుడు మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు నేను దీంట్లో హ్మ్. చూజ్ చేసుకుంటాను దీంట్లో. ఏదైనా ఒక సింబల్ మీకు నచ్చింది ఏదైనా బుల్లెట్ లాగా ఉపయోగపడితే తీసుకోండి. నేను ఇక్కడ యారో తీసుకుంటున్నాను. యారో దెన్ క్లిక్ ఆన్ ఓకే. ఇప్పుడు చూడండి ఫస్ట్ ప్లేస్‌లోనేమో స్టార్ ఉంది. సెకండ్ ప్లేస్‌లో యారో ఉంది. డాట్ ఉంది. మళ్ళీ యారో ఉంది. ఉన్నాయి కదా! ఓకే పైన క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు అదే అప్లికేబుల్ అవుతది. ఎంఎస్ ఆఫీస్ ఎంటర్. నెక్స్ట్ ఎంఎస్ ఆఫీస్‌లో ఎంఎస్ వర్డ్ ఓకే. ఎంటర్. మళ్ళీ ఎంఎస్ వర్డ్‌లో సబ్ కాన్సెప్ట్స్ లాగా ఓకే. ఆహ్, క్లిప్ బోర్డ్ గ్రూప్ అనుకుందాం. క్లిప్ బోర్డ్ నెక్స్ట్ క్లిప్‌బోర్డ్‌లో మళ్ళీ చూడండి నేను ఇందాక తీసుకున్న ఫోర్త్ ప్లేస్‌లో యారో వచ్చింది కదా! ఫస్ట్ ప్లేస్ ఇది, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్. కట్ ఓకే. నెక్స్ట్ దాంట్లో మళ్ళీ కాపీ, మళ్ళీ తర్వాత స్టెప్ ఓకే. పేస్ట్ అర్థమవుతుంది కదా! ఇలా మల్టీ లెవెల్ లిస్ట్ మీరు మాన్యువల్‌గా క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడికెళ్ళి మీరు చేంజెస్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ మనకిక్కడ ఇది బుల్లెట్స్, నంబర్స్, మల్టీ లెవెల్ లిస్ట్. నెక్స్ట్ దాని తర్వాత ఉంది. ఇక్కడ వీటిని ఏమంటామంటే మనము ఇండెంట్స్ అంటాం. ఈ ఇండెంట్స్ యొక్క యూజ్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ సురేష్ అని రాసాను. సురేష్‌లో మళ్ళీ ఇద్దరున్నారు. ఎవరు అంటే ఆహ్, జి సురేష్, ఎస్ సురేష్, ఓకే. కే సురేష్, ఓకే. ఆర్ సురేష్. ఇప్పుడు ఇదేంటి మనకి సురేష్‌లోనే ఈ నలుగురు డిఫరెంట్ టైప్స్ కాబట్టి మీరేం చేయండి, వీటిని సెలెక్ట్ చేసుకొని మనము రైట్ సైడ్ కొంచెం మూవ్ చేయాల్సి ఉంటది. దానికోసం మీరేం చేయాలి ఇక్కడ ఇండెంట్స్‌లో ఇంక్రీజ్ ఇండెంట్ పైన క్లిక్ చేస్తే మీకిలా వస్తది. సబ్ కాన్సెప్ట్ లాగా మీరు చేయొచ్చు. మళ్ళీ అవసరం లేదు మళ్ళీ మెయిన్ పొజిషన్ తీసుకురావాలంటే డిక్రీజ్ ఇండెంట్. మీరు ఇండెంట్స్ ఇలా వాడుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఈ క్లిప్ బోర్డ్ ఉంది. క్లిప్ బోర్డ్ మనకి ఫస్ట్ థర్డ్ ప్లేస్‌లో ఉంది. నేను ఇండియన్ వాడుతున్నా. లెఫ్ట్ హ్యాండ్ పెడితే సెకండ్ ప్లేస్‌కొచ్చింది. మళ్ళీ ఫస్ట్ ప్లేస్‌కి. థర్డ్ సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్, ఫిఫ్త్ ప్లేస్, సిక్స్త్ ప్లేస్, సెవెంత్ ప్లేస్, ఎయిత్ ప్లేస్, నైన్త్ ప్లేస్. ఓకే. మళ్ళీ ఇండియన్ పైన క్లిక్ చేస్తూ ఉంటే ఇలా. మీకు నచ్చినట్టు ఇండియన్స్ వాడుతూ కూడా మీరు ఐ మీన్ ఈ లిస్ట్‌ని మీరు వాడుకోవడానికి యూజ్ అవుతది. రైట్. నెక్స్ట్ దాని తర్వాత దీంట్లోనే మనకి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ స్టూడెంట్ లిస్ట్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇది మనకు పేజ్‌కి లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఎందుకు లెఫ్ట్ సైడ్ వస్తుందంటే, మనం సెలెక్ట్ చేసుకున్నది ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో, అది లెఫ్ట్ అలైన్‌మెంట్‌లో ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ వస్తుంది. అదే మీరు రైట్ క్లిక్ చేయండి, రైట్‌కెళ్ళిపోద్ది చూడండి. మొత్తం అలైన్‌మెంట్ మొత్తం రైట్ సైడ్ నుంచి వస్తది. ఎల్ లెఫ్ట్, రైట్. లేదు సెంటర్ కావాలంటే సెంటర్ అలైన్‌మెంట్. ఓకే. అదే మన కీబోర్డ్‌లో షార్ట్‌కట్‌కి కంట్రోల్ ఎల్ ఫర్ లెఫ్ట్, కంట్రోల్ ఆర్ ఫర్ రైట్, కంట్రోల్ ఈ ఫర్ సెంటర్. ఇలా మీరు టెక్స్ట్ అలైన్‌మెంట్స్ కూడా మీరు ఇక్కడ మనం మార్చుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడుంది ఏంటి అంటే జస్టిఫై. మరి జస్టిఫై యొక్క యూజ్ ఏంటి అంటే ఇక్కడ చూడండి అబ్జర్వ్ చేయండి. ఈ 2 పారాగ్రాఫ్స్‌లో ఇక్కడ కొంచెం స్పేస్ ఉంటుంది చూడండి. ఇక్కడ స్పేస్ ఉండిద్ది కవర్ పక్క ఇక్కడ ఫస్ట్ లైన్‌లో టు మేక్ యువర్ డాక్యుమెంట్ లుక్ ప్రొఫెషనల్లీ ప్రొడక్ట్ అండ్ వర్డ్ ప్రొవైడ్స్ హెడర్స్ అండ్ ఫూటర్ ఓవర్ దగ్గర కొంచెం కవర్ దగ్గర కొంచెం స్పేస్ ఉంది. ఆ స్పేస్ కూడా మనకి మిగలకుండా ప్రతి ఒక్క లైన్ ఈక్వల్‌గా ఎండ్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఆ పారాగ్రాఫ్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని జస్టిఫై పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాం చూడండి. జస్టిఫై పైన క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మీకు ప్రతి లైన్ ఈక్వల్‌గా ఎండ్ అవుతది. క్లిక్ చేయండి. సో, ఇలా ప్రతి లైన్ ఈక్వల్‌గా మీకు ఎండ్ అవుతుంది. ఇలా ఎండ్ అవ్వాలంటే మనకి జస్టిఫై వాడాలి. అదే షార్ట్‌కట్ కీ అయితే కంట్రోల్ జే. యాక్టివేట్ చేయాలన్నదే కంట్రోల్ జే డీయాక్టివేట్ చేయాలన్నా సేమ్ జస్టిఫై. నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి. ఇది ఏంటి అంటే లైన్ స్పేసింగ్. మనం లైన్ స్పేస్ ఇంక్రీజ్ చేయాలి అనుకుంటే, ఏ లైన్ స్పేస్ ఇంక్రీజ్ చేయాలనుకున్నా ఆ లైన్స్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ప్లేస్‌కెళ్ళి చూడండి. బై డిఫాల్ట్‌గా మనకి లైన్ స్పేస్ 1.15 ఉంది. మీరు దాన్ని మార్చాలంటే 1.0, 1.5, 2.0,
2.5, 3 చూడండి. ఎందుకు ఈ 3 లైన్సే ఎఫెక్ట్ అవుతున్నాయంటే, నేను వీటిని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను. సో, మళ్ళీ సేమ్ సెలెక్ట్ చేసుకోండి. సేమ్ ఇక్కడికొచ్చేసి 1.15 అర్థమవుతుందా? ఇలా మనము లైన్ స్పేస్ కూడా పారాగ్రాఫ్ గ్రూప్‌లో ఉన్న ఆప్షన్ వాడుతూ మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సారీ, ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దాంట్లోనే మళ్ళీ చూడండి. ఇక్కడ యాడ్ స్పేస్ బిఫోర్ పారాగ్రాఫ్, రిమూవ్ స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్. నేనేం చేస్తున్నా, ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది బిఫోర్ పారాగ్రాఫ్ అవుతది. ఈ ప్లేస్‌లో నేను స్పేస్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ స్పేస్ బిఫోర్ పారాగ్రాఫ్ వచ్చింది చూడండి. మళ్ళీ వస్తది. రిమూవ్. సో, కొంచెం ఏం పెద్దగా తేడా అనిపించదు. కొంచెం చేంజ్ ఉంటది. నెక్స్ట్ ఇక్కడ గూడా రిమూవ్ స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్. ఇలా మనము స్పేస్‌ని మనం హ్యాండిల్ చేసుకోవాల్సి ఉంటది. మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా మీరు మార్చుకోండి. నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ మనకి చూడండి బకెట్ సింబల్ ఉంది. అది ఏంటి అంటే బ్యాక్‌గ్రౌండ్‌లో మనం సెలెక్ట్ చేసుకున్న రేంజ్ బ్యాక్‌గ్రౌండ్ మొత్తం ఏ కలర్ ఇవ్వాలనేది పారాగ్రాఫ్‌లోకెళ్తే మీకు అర్థమవుతది. ఇక్కడికెళ్ళిన తర్వాత చూడండి, పారాగ్రాఫ్‌లో మనం బ్యాక్‌గ్రౌండ్ మొత్తం వస్తుంది చూడండి. బ్యాక్‌గ్రౌండ్‌లో మీకు ఏ కలర్ ఇవ్వాలనుకుంటే ఆ కలర్ ఇవ్వచ్చు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకొని, ఏ ప్లేస్ సెలెక్ట్ చేసుకొని సేమ్ ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్‌కొచ్చేసి బ్యాక్‌గ్రౌండ్‌లో మీరు ఏ కలర్ ఇవ్వాలనుకుంటే ఆ కలర్ ఇవ్వచ్చు. ఓకే. నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ ఉంది చూడండి. ఇది బార్డర్స్ అండ్ షేడింగ్. సో, వీటిని ఎలా యూజ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ ఈ ప్లేస్‌ని సెలెక్ట్ చేసుకొని ఇందులో కంప్లీట్‌గా 4 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. నేను ఈ 4 పారాగ్రాఫ్‌ని సెలెక్ట్ చేసుకొని, దీనికి బార్డర్ ఇవ్వాలి అనుకుంటే, ఫస్ట్ జనరల్ గుర్తుపెట్టుకోండి. నేను సెలెక్ట్ చేసుకున్న రేంజ్‌లో ఇది డౌన్ అవుతది. ఓకే. ఇది టాప్, ఇది లెఫ్ట్, ఇది రైట్. ఇండివిడ్యువల్‌గా అనట్లేదు. 4 పారాగ్రాఫ్స్‌కి కలిపి లెఫ్ట్, రైట్, టాప్, బాటమ్ ఉంది. లేదు, ఈ సింగిల్ పారాగ్రాఫ్ కంటే ఇక్కడనే లెఫ్ట్, టాప్, బాటమ్ ఉంటది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంటర్ 4 సెలెక్ట్ చేసుకున్నాను. దీంట్లో నేను సెలెక్ట్ చేసుకున్న రేంజ్‌లో నాకు బార్డర్ అనేది బాటమ్‌లో రావాలి. నేను సెలెక్ట్ చేసుకున్న రేంజ్‌లో బాటమ్. చూడండి, నేను సెలెక్ట్ చేసుకున్న దాంట్లో బాటమ్ లైన్ వచ్చిందా? ఇక్కడ చూడండి డౌన్‌లో. ఇక్కడ. ఓకే. నెక్స్ట్ సేమ్ మళ్ళీ ఇదే సెలెక్టెడ్ ఏరియాలో టాప్ బార్డర్ కావాలంటే టాప్. ఓకే. లెఫ్ట్ బార్డర్ కావాలంటే లెఫ్ట్. రైట్ బార్డర్ కావాలంటే రైట్. సో, ఇప్పుడు దీంట్లో నాకు నేను సెలెక్ట్ చేసుకున్న రేంజ్‌కి లెఫ్ట్, రైట్, టాప్, బాటమ్ మాత్రమే బార్డర్స్ వచ్చాయి. అలా కాకుండా ఇక్కడ మిడిల్‌లో కూడా కొంచెం స్పేస్ ఉండిపోయింది కదా! ఇక్కడ కూడా మనకి లైన్స్ రావాలి అంటే సేమ్ సెలెక్ట్ చేసుకొని పారాగ్రాఫ్ మిడిల్‌లో కూడా అంటే నేను సెలెక్ట్ చేసుకున్న రేంజ్ మిడిల్ మొత్తంలో నాకు లెఫ్ట్, రైట్, టాప్, బాటమ్ వచ్చింది కదా! కాబట్టి హారిజాంటల్ మిడిల్‌లో కూడా లైన్స్ రావాలి అంటే ఇదే దాంట్లో మీరేం చేయండి, ఇక్కడ చూడండి. ఇన్‌సైడ్ హారిజాంటల్ బార్డర్ ఉంది కదా! క్లిక్ చేయండి. సో, ప్రతి ఒక్క దానికి అంటే మీరు తీసుకున్న టేబుల్‌కి, మీరు తీసుకున్న డాటాకి ఎంత వరకు పాసిబిలిటీ ఉంటదో అక్కడ మాత్రమే బార్డర్స్ వస్తాయి. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న రేంజ్‌లో వర్టికల్‌గా బార్డర్స్ కావాలంటే అసలు వర్టికల్‌గా బార్డర్స్ రావడానికి పాసిబిలిటీయే లేదు దీంట్లో. కాబట్టి వర్టికల్ రాదు. మీరు కావాలంటే ట్రై చేయండి. ఇక్కడికెళ్ళిన తర్వాత చూడండి. వర్టికల్ సారీ, వర్టికల్ ఇన్‌సైడ్ వర్టికల్ బార్డర్స్ చూడండి. ఎంటర్ చేస్తే రాదు. ఎందుకు? మీరు తీసుకున్న డాటా వర్టికల్‌గా బార్డర్స్ ఇవ్వడానికి పాసిబిలిటీ లేదు అందులో. ఓకే. ఇలా మీరు బార్డర్స్ తీసుకోవచ్చు. లేదు, మీరు బార్డర్ స్టైలే మార్చాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్లాక్ ఉంది. థిక్‌నెస్ పెంచాలి, స్టైల్ మార్చాలనుకుంటే సేమ్ ఇదే ప్లేస్‌లో మనకి లాస్ట్‌లోకెళ్దాం. బార్డర్స్ అండ్ షేడింగ్‌లోకెళ్ళండి. బార్డర్స్ అండ్ షేడింగ్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి. బార్డర్స్‌లో నేను లైట్ చాలా లైట్ ఉన్న లైన్ సెలెక్ట్ చేసుకున్నాను. కొంచెం దాని థిక్‌నెస్ పెంచాలి అంటే ఇక్కడ విడ్త్ దగ్గరికెళ్ళండి. విడ్త్‌లో చూడండి థిక్‌నెస్ పెంచాను. ఇప్పుడు పెంచాను. ఓకే. కలర్ గూడా మీకు కావాలంటే కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి లెఫ్ట్ టాప్, హారిజాంటల్, రైట్, డౌన్. ఓకే. నెక్స్ట్ లెఫ్ట్, రైట్ ఇక్కడ ఆల్రెడీ బార్డర్స్ అప్లికేబుల్ అయి ఉన్నాయి చూడండి. సెలెక్ట్ చేసుకొని ఓకే పైన క్లిక్ చేయండి. యాజ్ ఇట్ ఈస్‌గా మళ్ళీ ఒక్కసారి రిమూవ్ చేసి నో బార్డర్స్. మళ్ళీ ఒకసారి సెలెక్ట్ చేసుకొని ఆల్ బార్డర్స్ పైన క్లిక్ చేయండి. అన్ని బార్డర్స్ మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి బార్డర్స్ అనేది అప్లికేబుల్ అవుతాయి. ఓకే. లేదు, కలర్ మార్చాలనుకుంటే మళ్ళీ సేమ్ మనకు తెలుసు కదా! ఇక్కడ సేమ్ బార్డర్స్ అండ్ షేడింగ్‌లోకెళ్ళేసి మనకు కావాల్సిన కలర్ పెట్టుకుంటే సరిపోతది. రెడ్ కలర్ సంథింగ్. ఓకే. రెడ్ కలర్ దెన్ క్లిక్ ఆన్ ఓకే. ఒకసారి మళ్ళీ బార్డర్స్ రిమూవ్ చేయండి. వచ్చేస్తది. ఇలా మీరు మీకు కావాల్సిన ప్లేస్‌లో బార్డర్స్ అనేది ఇంక్లూడ్ చేయొచ్చు. నెక్స్ట్ దాంట్లోనే
నో బార్డర్స్, ఆల్ బార్డర్స్, ఇన్సైడ్ ఆర్ట్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి డయాగ్నల్ డౌన్, అప్ ఉంది. ఇది ఎప్పుడు అంటే టేబుల్ ఉన్నప్పుడు పనిచేస్తది. అది మీకు చూపిస్తాను. ఇక్కడ డ్రా టేబుల్ ఉంది. ఫస్ట్ ఒకసారి డ్రా టేబుల్ ట్రై చేద్దాం. చూడండి వచ్చిన తర్వాత దీంట్లోనే డ్రా టేబుల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నాకు ఇంతవరకు యారో సింబల్ ఉండే. బట్ ఇప్పుడు ఏమొచ్చిందంటే పెన్సిల్ సింబల్ వచ్చింది చూడండి. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, దీన్ని సెలెక్ట్ చేసుకొని డ్రా చేస్తాను. ఇప్పుడు నేను డ్రా చేసే కంటే ముందు ఒక క్వశ్చన్ ఏంటి అంటే, మనం ఇందాక లైన్ థిక్‌నెస్ పెంచాం గదా! ఏ కలర్‌లో మార్చామో, ఏ కలర్‌లోకి మార్చామో థిక్‌నెస్ ఎంతుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే థిక్‌నెస్, అదే కలర్ తోటి ఇప్పుడు నేను డ్రా చేసినప్పుడు వస్తుంది. నేను హోల్డ్ చేశాను, వదిలేస్తున్నాను. చూడండి వచ్చింది. ఓకే. లేదు మనకి ఓల్డ్ సేమ్ ఇంతకుముందున్న సేమ్ స్టైల్, సేమ్ సైజ్ రావాలి అంటే మనము ఒక్క 1 సెకండ్. హ్మ్. ఇప్పుడు చూడండి. సేమ్ మనకి ఇంతకు ముందే కావాలంటే మీరేం చేయండి, ఒకసారి కంట్రోల్ జెడ్ ప్రెస్ చేయండి. ఓకే. 1 స్టెప్ బ్యాక్ వస్తుంది మనకి కంట్రోల్ జెడ్. సేమ్ మళ్ళీ దీంట్లోకెళ్ళేసి డ్రా చేయకంటే ముందు బార్డర్స్ అండ్ షేడింగ్‌లోకెళ్ళి మీరు థిక్‌నెస్ తగ్గించండి. తగ్గించి కలర్ గూడా మార్చండి. ఏంటి బ్లాక్ కలర్ పెట్టేసి దెన్ క్లిక్ ఆన్ ఓకే. ఇప్పుడు డ్రా చేయండి. డ్రా టేబుల్. రైట్. సో, మనం ఇందాక ఏది సెలెక్ట్ చేసుకున్నామో సేమ్ అదే బార్డర్ వస్తది. ఇక్కడ చూడండి నేను ఒక్కసారి బ్యాక్ వస్తున్నాను మళ్ళీ. మనకి లాస్ట్ ట్యాబ్ వచ్చేసి దీంట్లో హెల్ప్ అని ఉంది చూడండి. హోమ్, ఇన్సర్ట్, డ్రా, డిజైన్, లేఔట్, రిఫరెన్స్, మెయిలింగ్స్, రివ్యూ, వ్యూ దాని తర్వాత హెల్ప్. ఈ హెల్ప్ తర్వాత కొన్ని ట్యాబ్స్ ఓపెన్ అవుతాయి. ఎందుకు అంటే నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను గదా! డ్రా చేసిన తర్వాత ఇంకా మనం ఏదైనా కావాలి, మార్చుకోవాలి, డిజైన్ చేయాలి అనుకుంటే ఆ కొత్త ట్యాబ్స్‌లో ఉన్న ఆప్షన్స్ వాడుకోవచ్చు. నేను వదిలేసాను చూడండి. టేబుల్ డిజైన్, లేఔట్. టేబుల్ డిజైన్, లేఔట్ అనే 2 టాబ్స్ వచ్చాయి చూడండి. ఇప్పుడు మనకి టేబుల్ మనకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను డ్రా చేస్తున్నా. ప్రెజెంట్ అయితే డ్రా చేస్తున్నాను. ఇంకా నేను నాకు నచ్చినట్టు డ్రా చేస్తున్నా. ఇక్కడికొచ్చేసి రైట్. నెక్స్ట్ మళ్ళీ, నెక్స్ట్ మళ్ళీ టేబుల్. సో, మన రిక్వైర్మెంట్ బట్టి మీకు నచ్చినట్టు టేబుల్‌ని మీరు డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏం చేశానంటే నాకిక్కడ లైన్ ఇంతవరకు కావాలి. బట్ ఇందులో 2 కావాలనుకోండి. ఇక్కడ వరకు ఇలా. నెక్స్ట్ ఇక్కడ సబ్ టోటల్స్ ఏమైనా కావాలంటే దీంట్లో కూడా మీరు ఇలా మీకు నచ్చినట్టు ఎలా కావాలంటే అలా టేబుల్‌ని మీరు డ్రా జేసుకోవచ్చు. లేదు బై మిస్టేక్‌లో చేశాను ఎరేజ్ చేయాలనుకుంటే సేమ్ ఇక్కడ చూడండి టాప్‌లో టేబుల్ డిజైన్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి హ్మ్. సారీ టేబుల్ డిజైన్‌లో కాదు లేఔట్‌లోకెళ్తే లేఔట్‌లో ఇక్కడ ఎరేజ్ అనే ఆప్షన్ చూడండి. ఎరేజ్‌లోకెళ్ళి ఎరేజ్ పైన సెలెక్ట్ చేసుకొని ఎక్కడైతే అవసరం లేదో అది ఇట్లా ఎరేజ్ చేయండి ఎళ్ళిపోతది. మీకు అవసరమైన ప్లేస్‌లో నుంచి మీరు ఎరేజ్ కూడా చేయొచ్చు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. నా కర్సర్ పాయింట్ ఇప్పుడు టేబుల్‌లో ఆల్రెడీ యాక్టివేట్ అయ్యుంది కాబట్టి ఇక్కడ టేబుల్ డిజైన్ అనే 2 టాబ్స్ కనబడుతున్నాయి. అదే నేనేం చేశానంటే ఔట్ సైడ్ క్లిక్ చేశాను. మొత్తం ఆ టేబుల్ కాకుండా టేబుల్ ఔట్ సైడ్ క్లిక్ చేస్తున్నాను. టేబుల్ సెలక్షన్‌లో లేకుండా ఇక్కడ క్లిక్ చేశాను. ఇప్పుడు చూడండి. వ్యూ హెల్ప్ ఎక్స్‌ట్రాగా ఉన్న 2 టాబ్స్ ఏవైతే ఉన్నాయో వెళ్ళిపోయాయి. ఓకే. మళ్ళీ నేను సెలెక్ట్ చేసినప్పుడు ఆ టాబ్స్ అనేవి వస్తాయి. ఇలా మనకు నచ్చినట్టు టేబుల్‌ని కూడా డ్రా చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ దీంట్లో చూద్దాం ఒకసారి. హ్మ్. కంట్రోల్ సి. ఓకే. నెక్స్ట్ కంట్రోల్ వి పేస్ట్. దీంట్లో ఇక్కడ ఉన్నవన్నీ నేను డీయాక్టివేట్ చేశాను ప్రెజెంట్. సెలెక్ట్ చేసుకొని ఇది క్లియర్ చేయాలంటే మనకు ఒక ఆప్షన్ ఉంది. ఐడియా ఉందా మీకు? లాస్ట్ క్లాస్‌లో మనం మాట్లాడుకున్నాం. ఏంటి? హోమ్ ట్యాబ్‌లో ఫాంట్ గ్రూప్‌లో క్లియర్ ఫార్మాట్స్. ఫార్మాట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. చూడండి క్లియర్ అయిపోయాయి కదా! ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఈ డాటాని సెలెక్ట్ చేసుకొని నేను అసెండింగ్, డిసెండింగ్ ఆర్డర్‌లోకి కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. సో, పారాగ్రాఫ్‌లోకెళ్ళండి. ఏ టు జెడ్ దీంట్లో ఆల్రెడీ చూడండి. టెక్స్ట్ అసెండింగ్ ఆర్డర్ అని సెలెక్ట్ అయ్యి ఉంది బై డిఫాల్ట్‌గా. ఓకే పైన క్లిక్ చేస్తే ఏమవుతదంటే మనకి ఆల్ఫాబెట్ ప్రకారం ఓకే. చూడండి స్మాల్ నుంచి హై. మళ్ళీ సెలెక్ట్ చేసుకొని లేదు మీరు డిసెండింగ్ కావాలంటే డిసెండింగ్, హై టు స్మాల్. ఇలా మీరు ఇది అసెండింగ్, డిసెండింగ్ ఆర్డర్స్ మార్చుకోవచ్చు. దెన్ క్లిక్ ఆన్ ఓకే. నెక్స్ట్ ఇదొచ్చేసి పారాగ్రాఫ్ ఎండింగ్ సింబల్. ఇది క్లిక్ చేస్తే మీకు ఇలా సింబల్స్ వస్తాయి. ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒరిజినల్ డాక్యుమెంట్ ఉందనుకోండి. ఎవరు కాపీ కొట్టదనుకుంటే మీరేం చేయండి, ఇట్లా సింబల్స్ ఇచ్చేయండి. ప్రతి ఎక్కడ స్పేస్ ఉంటే అక్కడ
ఈ మనకి డాట్స్‌తో పాటు సింబల్ గూడా వస్తది. ఓకే. ఇది మళ్ళీ క్లిక్ చేస్తే ఎళ్ళిపోతది. సో, ఇది మనకి దేనికి సంబంధించిందంటే హోమ్ ట్యాబ్‌లో పారాగ్రాఫ్ గ్రూప్‌కి సంబంధించింది. ఓకే. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం స్టైల్స్ రిమైనింగ్ కాన్సెప్ట్స్ అనేది డిస్కస్ చేద్దాం. రైట్?